హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే సర్వింగ్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. ఇదిగా ముందుగా అయితే పల్లీలు అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా ఉల్లిగడ్డలు అయితే చాలా పోసుకున్నా. వీటితోనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగో కారము, ఇంకా ఉప్పు, జీలకర్ర, ఇంకా కొంచెం అల్లం, ఇదిగో ఇంకా కరివేపాకు. ఇదిగో ఇవన్నీ వేసుకొని అయితే ఇలా అయితే కలుపుకోవాలి మొత్తం. అయితే ముందే పిండి వేసి అలా అందులో వేసుకుంటేనైతే టేస్ట్ అయితే కొంచెం బాగుండదు. ఇగో ఇలా చేసుకుంటేనైతే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇదిగో అన్నీ కలుపుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. ఇంకా ఇప్పుడు నీళ్ళు పోసి అయితే కలుపుకోవాలి. నీళ్ళు పోసి కలుపుకున్నాక ఇగో ఇప్పుడైతే పిండి వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎప్పుడైనా సరే ఇలానే చేస్తాను, అందుకే టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ఇలా చేసి. ఇదిగో ఇప్పుడైతే ఇక మొత్తం అయితే కలుపుకుంటున్నాను నేను. ఇదైతే మొత్తం ఇక ముద్దలా వేసుకుంటా. ఇదిగో ఇంకా వాటర్ అయితే పడుతున్నాయి. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసి అయితే కలుపుకుంటున్నాను నేనైతే. ఇదిగో ఇంకా పిండి కలపడం అయితే అయిపోయింది. చూడండి, ఇదిగో ఇప్పుడైతే ఇక నూనె పోసి అయితే ముగ్గుడికైతే ఉతుకుతున్నా. ఇగో మూకుడికి అయితే పెట్టేసిన. ఇగో ఇలాగైతే రంధ్రాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఇలా చేసుకుంటే అయితే మంచిగా కాలుతుందండి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే ఉంచుకోవాలి. ఇలాగా ఇక టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా చేసుకుంటున్నైతే. ఇదిగో పెట్టడం అయితే అయిపోయింది కదా. ఇక కాలడానికి అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కాలాగే ఇక సిమ్లో పెట్టుకొని అయితే కాలవాలి. ఇదిగో ఇంకా సరపిండి అయితే రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా ఎలా వచ్చిందో, మొత్తం అతుక్కోకుండా దీనికి వచ్చేసింది. ఇదిగో ఇక టేస్ట్ అయితే చేసేద్దాం దీన్ని అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు కారం అయితే మంచిగా సరిపోయిందండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే. ఓకేనా, బాయ్ అండి.